హాయ్ అండి. చాలామందికి మిషన్ నేర్చుకోవాలి అంటే చాలా భయం ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసి ఆ బ్లౌజ్ చెడగొట్టేసామంటే అందరూ తిడతారేమో అన్నట్టుగా. కానీ అలా కాకుండా నేను సింపుల్ మెథడ్‌లో అయితే ఇప్పుడు మీకు బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు నేను ఈ క్లాత్‌నైతే ముందుగానే తెచ్చుకున్న తర్వాత దీన్ని తడిపి ఆరబెట్టేసుకొని ఇలాగే ఐరన్ చేసుకున్నాననమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనం సిల్క్ క్లాతులు కుట్టేటప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వాష్ చేసిన తర్వాత ఆ సిల్క్ క్లాత్ అనేది బిగించుకునేసిన తర్వాత వాళ్ళు మాకు ముడతలుగా వస్తుంది అని చెప్పని అంటారు. అలా రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడైతే నేను ఇలా చేసిన తర్వాత ఏంటంటే చాలా వరకు క్రాసులు అనేవి వస్తాయి. మీరు క్రాసులు తీయకుండా కట్ చేశారు అంటే అప్పుడు మీకు ఫినిషింగ్ అనేది నీట్గా అయితే రాదు. ఇప్పుడు నేనైతే క్రాసులు అయితే తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక ఫోల్డింగ్ కాకుండా అవతల పక్కకి ఇది హ్యాండ్ కటింగ్ కదా, అందుకని మన సైడ్కి ఒక ఫోల్డింగ్ రావాలి, అవతల పక్కకి అయితే 4 ఫోల్డింగ్స్ అయితే రావాలి. ఇప్పుడు నేను ఈ పెన్సిల్ అయితే ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇవి తీసుకున్నప్పుడు ఏం బాగానే ఉన్నాయి, చాలా రోజుల తర్వాత వాడుతున్నాను కదా, అందుకని ఇలా ఇరిగిపోతున్నాయి అనమాట. ఇప్పుడైతే నేను ఒక 1/2 ఇంచ్ అయితే పైకి పెట్టుకున్నాను. ఎందుకంటే మన కుట్లల్లోకి వేసేటప్పుడు ఇలా ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవడం వల్ల ఏంది అంటే మనకే మంచి అనమాట. మన కుట్లు ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఉంది అని అనుకున్నట్టుగా. ఇప్పుడైతే హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత పెట్టుకొని దానికి ఒక 1/2 ఇంచ్ అయితే పైకి పెట్టుకొని డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసేసుకొని ఇప్పుడు మనకు కరెక్ట్ కొలుతుంది కదా, దాని మీద కూడా ఒక మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం మామూలుగా హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఏంటి అంటే మొత్తం కొలతలు పెట్టుకోకుండా ఇప్పుడు సింపుల్ మెథడ్లోని ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజే కదా, అందుకని 1 ఇంచ్కే పెడుతున్నాను అనమాట. మనకు ఆల్రెడీ 30 కంటే ఉన్న బ్లౌజులన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులు. ఇప్పుడైతే ఈ హ్యాండ్ ఎంత లూజ్ ఉందో అంతవరకు ఒక మార్కింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ కూడా హ్యాండ్ దగ్గర నుంచి పైకి ఎంతవరకు ఉందో అక్కడ కూడా ఒక మార్కింగ్ ఇచ్చేసాను. ఎందుకంటే చంక లోతు అనేది మనం తీయట్లేదు. ఇప్పుడు మీకు సింపుల్గానే చెప్పాలి కదా, అందుకని ఇలా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మీ ఈ స్కేల్ని చూసే ఉంటారు ఆల్రెడీ, నేను ఒక స్కేల్ గురించి కూడా వీడియో పెట్టున్నాను. ఇప్పుడు ఇది ఇంకొక స్కేల్ అనమాట. ఇది కరువు తిప్పుకోవచ్చు, అలాగే చాలా వాటికైతే దీని చాలా యూజ్ అవుతుంది అనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో కూడా ఇది దేనికి వీడియోకి అవసరమవుతుందో అన్ని స్టెప్స్ అయితే చెప్తానమాట. ఇప్పుడు ఆ స్కేల్తో కరువు స్కేల్తో అయితే మాత్రం మొత్తం డ్రా చేసేసాను. మనం ఆల్రెడీ చంకటం తీసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి కొలత వేసుకోవడమే మంచిదనమాట. ఇప్పుడు మనం కొలత వేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ నుంచి అయితే కొలత తీయకూడదండి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీస్తాం కదా, అందుకని మనకు కరెక్ట్ మెజర్మెంట్ అయితే రాదు. ఇక్కడైతే నేను బ్యాక్ పార్టే తీసుకున్నాను, అక్కడ నాకైతే 8 ఇంచులకైతే ఇచ్చింది. ఇప్పుడు అదే 8 ఇంచులకైతే మనం కరెక్ట్గానే మార్క్ చేసామన్నమాట. ఒక్క ఇంచు మాత్రమే ఇలా వచ్చిందనమాట. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కరువు కూడా అయితే హ్యాండ్కి అయితే తీసేస్తున్నాను. ఇదే స్కేల్తోనే తీస్తున్నాను అనమాట. అది కూడా మనకు ఐబ్రో షేప్ వచ్చేటట్టు మాదిరిగానే చేసుకోవాలి. ఇప్పుడు నేను కూడా అయితే అలాగే ఐబ్రో షేప్ అయితే చేస్తున్నాను. కానీ నేనైతే మాత్రం దీన్ని మాత్రం కట్ చేయనండి, ఎందుకంటే కుట్టేటప్పుడు మాత్రమే నేను కరువు అనేది తీస్తానండి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న దాన్ని ఒక స్కేల్ సహాయంతో అయితే మార్క్ చేసేస్తున్నాను. ఇలా మార్క్ చేసేసుకుంటే మనకు ఐడియా ఉంటుంది. అలాగే ఇంకా ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే ఒక 2 ఇంచులు అయితే డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసుకునే విధంగానే మొత్తం అయితే ఇంకా నీట్గా కట్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ కూడా ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఖర్చులు ఉన్నా కూడా తీసేసేయండి. ఎందుకంటే మనం ఒకవేళ తెలియక వాటిని కూడా కలిసి కుట్టేసాము అంటే చాలా హెచ్చుతగ్గులు అనేవి వస్తాయి. ఇలా మనం మార్క్ చేసుకున్న ప్రతి దానికి అయితే ఒక మార్క్ అనేది ఒక డాట్స్ మాదిరిగా అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు నేనైతే మాత్రం కరువు తీయట్లేదు. ఇప్పుడు చూసారా, ఇప్పుడు హ్యాండ్ అయితే ఈజీగా కట్ చేసుకున్నాం కదా, సింపుల్గానేనండి అంతే. కానీ చాలా వరకు ఏంది అంటే మీ బ్లౌజులు కుట్టుకోవడానికి మాత్రమే చూడండి, ఎందుకంటే అవతల బ్లౌజులు